On December 10th, we are celebrating International Human Rights Day. What are these human rights that everybody is talking about? The expression human rights is a recent origin. It denotes all those rights which are inherent in human beings, irrespective of caste, sex, nationality, religion. Every individual is entitled to some basic rights, without which we can't live as a human being. Section 21D of Human Rights Protection Act 1993 defines human rights is related to life, equality, liberty and dignity. It is guaranteed by the Indian Constitution and enforceable by the courts of India. Right now, in India, there are a lot of problems because of a population increase. So, with this population, everybody should have a life in emergency and liberty and dignity. So, for this purpose, human rights are very, very important, and as well as our Constitution of India is protected human beings on the basis of human rights. There are many violations that are being occurred even though the human rights system is going on in India, like sexual violence. Like children are very much abused in India, like child labor, like they are forced to do the hazardous works even below 14 years of their age. In India, there are 12.3 million of people who are working as a child labor. Communal system through from the British rule, we are having the conflict between Hindus and Muslims. Human Rights Day is observed on every year on 10th December 1948. A famous quote which is given by Dalai Lama is where the people, those who are living in a living society, is said to be where the people are fed and where the individuals and nations are said to be free. Not only that, the state shall inform the different types of human rights which are based on liberty, equality, fraternity and individual justice which are given to the rural people. Not only that, there are several fundamental principles which are basic useful for the human rights, and the principles which are include the right is due to process of civil, cultural, educational and social rights. మానవ హక్కులు అంటే మనిషికి జన్మతః సహజ సిద్ధంగా వచ్చేటువంటి హక్కుల్ని మానవ హక్కులు అంటారు. మైట్ ఈజ్ రైట్ అన్న కాన్సెప్ట్తో కొన్ని వర్గాలు కొంతమంది గ్రూపులు కొంతమంది హక్కుల్ని కాలరాయడం జరిగింది. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు వస్తాయి. భారతదేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య దిశగా మనం వెళుతున్నాము. కాకపోతే గతంలో రాచరిక వ్యవస్థ కానీ డిక్టేటర్షిప్ లాంటివి కూడా మనం అనుభవించాము. ప్రజల యొక్క సెక్యూరిటీని, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వాటి మీద ఉంది. ఒక బలమైన వ్యవస్థ కానీ సంస్థ కానీ ఇటువంటి వివక్షతకి దారి తీసి వాటిని ఇబ్బంది పడుతున్న సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాల వారిని తక్కువ కులపరంగానో మతపరంగానో లేదా రంగు పరంగానో నివాస పరంగానో ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన క్రమశిక్షణ పద్ధతిలో చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఉల్లంఘన ఆపడం అన్నది జరగదు. మనిషికి ఉన్న హక్కులకు కూడా ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీని క్రాస్ చేసి మానవ హక్కులకు మానవుడు ప్రవర్తిస్తే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉన్నది. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు జీవిస్తున్న అక్కడ ఇరాక్లో ఉన్న ప్రజలకు ఓచుకోతకు వస్తున్నారు. అదేదో మళ్ళీ గొప్ప ఘనకార్యం చేసినట్టు వీడియోస్ తీసి ఫేస్బుక్లో పెడతారు, యూట్యూబ్లో పెడతారు, అంతర్జాలంలో ఉంచుతున్నారు. మనిషిని చంపడం అది గొప్ప విషయమా? మానవ హక్కులు అనేటువంటి విషయం అనేటువంటి దాన్ని యుఎన్ఓ మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 1948 డిసెంబర్ 10న మానవ హక్కులను కాపాడాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నిన్న కాక చూసినట్లయితే ఎస్సీయూ సంఘటన రోహిత్ విషయంలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే దేశంలో చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంది. అలాగే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కొన్ని విషయాలు అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరగడం అనేటువంటి నేను చెప్తాను. అంటే ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్ అడిగే హక్కు ఉంది, ఏం కావాలో కోరుకునే హక్కు ఉంది, ఫ్రీగా నివసించే హక్కు ఉంది. ఈ నివసించే హక్కుల్ని ప్రభుత్వాలు చాలా టైంలో మనకి ఏం చేస్తాయంటే మనల్ని అడగనికన్నా మన గొంతు మీద కత్తి పెట్టి నొక్కేసేటువంటి ఆలోచనలు చేస్తుంటాయి. దీనిలో భాగంగానే ఇక్కడ సోంపేట దుర్ఘటన, ఇక్కడ రేపొద్దునే మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏంటంటే అది ఫుడ్ పార్క్. ఈ ఫుడ్ పార్క్ విషయంలో ప్రజలు ఎక్కువ మంది కోరుకునేటువంటి విషయాల్ని మానేసి
ప్రభుత్వాలు అనుకున్నటువంటి విధంగా ప్రజలపైన ఉన్నటువంటి కొత్త ఏదైతే అనుకుంటుందో అవి కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క థాట్లని, ప్రజల యొక్క ఉన్నటువంటి నివసించే ప్రాంతాలని వాళ్ళకి కన్వీనియంట్ మానేసి ప్రభుత్వము బేషరతుగా వాళ్ళ మీద పీకి మీద కట్టి మీరు ఇలాగే చేయాలి అనడం కూడా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది.